ఏం పేరు కాకా నీ పేరు? నా పేరు షాబుద్దీన్. ఏం చేస్తుంటావు? నేను ఏం చేస్తా అంటే నేను సోడా బండి ఎట్లా నడుస్తుంది బండి? ఇప్పుడు ఎండాకాలం గిరాక్ మంచిగా అవుతుంది కదా? ఏం నడిచినా కానీ కొద్దిగా నడుస్తుంది గిరాకు. ఏం ఎక్కువ నడవది. ఏమైనా పిల్లలు ఏం చేస్తారు అంటే కొంత చెరుకు బండ్లు చెరుకు బండ్లు నడిపిస్తారు. వాళ్ళది కూడా కొద్దిగా నడుస్తుంది. ఇంతకన్నా మిక్కిలి మేము ఏం చేసేసాము. కానీ ఎవరన్నా మా ఇంటికాడ అయితే ఇంకా పాపం ఘోరం ఉన్నది. మా ఇంటికాడ ఘోరం ఉన్నది. చూస్తే ఏమీ లేదు, మోరీ లేదు, ఒక రోడ్ లేదు, ఏం లేదు. దర్గా వెనుక మన మన ఏ దాయరల దర్గా వెనుక ఏం లేదు, ఘోరం ఉన్నది. మొత్తం మోరీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ లేదు. కావాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇదే మంచిది. కానీ ఎందుకు మంచిది అంటే మనకు అప్పటి సంది సౌకర్యం. మన సోనియా గాంధీ ఈడ పేరు వెళ్ళింది, ఈడ మెదక్ గడ్డ పేరు వెళ్ళింది, సోనియా ఇంద్రమ్మ. అప్పటి సంది ఇది సాయం జరిగింది కాబట్టిగా ఇప్పుడు మేము కోరుతున్నాం. ఏం చేస్తా కేసీఆర్ ఏం చేసిండు అంటే ఎవరికి ఎట్లా చేసిండు, ఉన్నోనే పెట్టిండు. ఏది రైతు మందు, ఇది మన ఏమిటి, ఇది మన పెన్షన్, ఇది మన ఏమిటి, ఇప్పుడు ఇది రైతు బంధు పైసలు ఉన్నోనికి ఇచ్చుడే, లేనోనికి ఇచ్చుడే, లక్షలు ఉన్నోనికి కూడా ఇచ్చుడేమైంది. అంటే ఏం చేసిండు, ఏమి చెయ్యలేడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే ఈయన కొంత సాయం చేస్తాడు. కానీ ఏమైందంటే 2-3 ఆమెలు నా బియ్యలు ఇస్తలేదు. ఏమైందంటే ఇప్పుడు మనది మన ఈయన వచ్చిన నుంచి ఏం చెప్పిండంటే పింఛన్లు కూడా 4,000 చేస్తా అన్నాడు. ఒకటి గ్యాస్ సిలిండర్ దించుతాను అన్నాడు. ఇంకా ఏమైందంటే మనకు ఇప్పుడు కొంతమందికి 50-40 ఏళ్ళు ఉన్న వాళ్ళకు అది కొంత సాయం చేస్తా అన్నాడు. ఇంకా ఏం చేస్తా అన్నాడు అంటే ఇప్పుడు మన ఇంటింటికి ఎవరు లేరు 5,000 ఇల్లు ఉచితం ఇల్లు కట్టుకున్నాలే తావు వాళ్ళు. మన రోహిత్ మరి అంటుండు కదా కేసీఆర్ కేటీఆర్ అంటారు రేవంత్ రెడ్డి ఏం చక్కగా చేస్తలేడు, ఆయన పోతే మంచిది అంటుండు. లేదు, మనం బొడగొట్టాము ఈయనను. అంతేనా? అంతే, ఈయనను మనం బొడగొట్టాము. ఈయన మన నీకేమైనా వచ్చినాయా పథకాలు? నాకు ఒకటి వచ్చింది కానీ ఏది ఇల్లుది వచ్చింది, ఇల్లు వచ్చింది కానీ ఇంకా కట్టలే. పైసలు ఇంకా రాలేదు. వస్తుంది, పింఛన్ వస్తుంది. నాకు ఇందిరం ఇచ్చింది, ఇందిరమ్మ ఇచ్చింది నాకు పింఛన్. లేదు, ఇందిరమ్మ ఇచ్చిన పింఛనే ఉన్నది నాకు. 200 నుంచి ఇస్తారు, 200 నుంచి ఇస్తారు నాకు. కానీ ఇంట్లో నాకు ఏమి చెయ్యలేదు. ఇంత మొత్తం పని ఎమ్మెల్యే అంటే ఎట్లా, అది ఎక్కడ సమయం అయితే అక్కడ. ఇక ఏం చేపించినా అంతే అంతే. అస్సలు ముఖ్యమైన కావాలి పనులు కొన్ని. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండే. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. మేము ముందు పుట్టి నుంచే కాంగ్రెస్. నేను అందులోనే ఉన్నా. ఢిల్లీ కూడా పోయినా, రాహుల్ గాంధీ తోటి కలిసిన, సోనియా తోటి మొన్న కలిసిన. రాహుల్ గాంధీ సోనియా మంచిగానే మాట్లాడతారు. మేము గ్రౌండ్ లో ఫోటో దిగినా, సోనియా అలా తిరిగి పుట్టిన రోజు పోయినాం. అప్పుడు బాగున్నాయా రాజకీయాలు? ఇప్పుడు బాగున్నాయి. అప్పుడే మంచి. శంకర్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే ఇద్దరు మంచిగా ఉండదు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాం? చేయకూడదు. చేయి గుర్తుకు వేసి మీరు మోసపోయారు, కారు గుర్తుకు వేయరు అంటుండే. అది దునియా చెయ్యని మేము చేయి గుర్తుకే ఇస్తాం. ఇక్కడే పోని ఇక్కడ రాని చేయి గుర్తుకు ఓటు వేసాం కదా. మేము కారు బీజు అనేటోళ్ళం కాదు. అడుగు దండి మోసకారు ఫుల్లా చెప్తున్నాం.